హాయ్ ఫ్రెండ్స్, అసలు పాకిస్తాన్లోని సపరేట్ సింధు దేశం డిమాండ్ హిందువులదా లేక ముస్లిమ్స్దా, లేదంటే ఇద్దరు కలిసి చేస్తున్నారా? అసలు సింధులో హిందువుల పరిస్థితి ఏమిటి, గుడ్ ఆర్ బ్యాడ్? అలాగే మొట్టమొదటిసారిగా సింధు దేశం ఉద్యమాన్ని ఎవరు మొదలుపెట్టారో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఈ వీడియోలో సింధు గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని ఒక రహస్యాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. నేను కిరణ్ కుమార్ నాగలింగం. నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. పాకిస్తాన్లో సింధీ జాతీయవాదానికి అలాగే ప్రత్యేక సింధు దేశం డిమాండ్కు మొట్టమొదటిసారిగా పునాది వేసిన వ్యక్తి జిఎం సయ్యద్. ఇతన్ని సింధీ జాతీయవాదానికి పితామహుడు, అంటే ఫాదర్ ఆఫ్ సింధీ నేషనలిజంగా పరిగణిస్తారు సింధీలు. ఇతను మొదట్లో అంటే భారతదేశ విభజనకు ముందు పాకిస్తాన్ ఏర్పాటుకు మద్దతిచ్చారు. అయితే భారత్ విభజన తర్వాత సెపరేట్ పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్పై పంజాబీ ప్రావిన్స్ వారి ఆధిపత్యం సింధు నది జలాల విషయంతో పాటు అన్ని విషయాల్లో కూడా ఎక్కువయ్యింది. ముఖ్యంగా సింధీల కల్చర్ మరియు భాష అణిచివేతకు గురి కావడంతో వారి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. దానిని జీర్ణించుకోలేక దానికి వ్యతిరేకంగా జిఎం సయ్యద్ అనే ఆయన ప్రత్యేక సింధీ గుర్తింపు, సంస్కృతి మరియు ఆర్థిక వనరులపై హక్కుల కోసం 1970లలో జిఏ సింధ్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. సింధ్ పాకిస్తాన్ నుండి విడిపోయి సింధు నది నాగరికత, వారసత్వంతో కూడిన లౌకిక స్వాతంత్ర సింధు దేశాన్ని ఏర్పాటు చేయాలని జిఎం సయ్యద్ డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం సెపరేట్ సింధు దేశం కావాలని డిమాండ్ చేసే కొన్ని సంస్థల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి ఒక ఇంపార్టెంట్ లింక్ ఉంది. అది ఏంటి అనే విషయం చివర్లో చెప్తాను ఫ్రెండ్స్. అయితే జిఎం సయ్యద్ తర్వాత ఆయన వారసత్వాన్ని అనుసరిస్తూ సెపరేట్ సింధు దేశం లక్ష్యంగా పనిచేస్తున్న అనేక సంస్థలు, గ్రూపులు కూడా ఉద్భవించాయి. వీటిలో ముఖ్యమైన సంస్థ జిఏ సింధ్ ఖౌమీ మహజ్, జేఎస్క్యూఎం. ఇది సింధ్లోని ప్రధాన జాతీయవాద రాజకీయ పార్టీ. ఇది ఉద్యమంలో అత్యంత ప్రముఖంగా వినిపించే పేరు. వీళ్ళ లక్ష్యం స్వాతంత్ర సింధు దేశ సాధన. వీళ్ళు నిరసనలు, ర్యాలీలు, సమ్మెల ద్వారా ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ పార్టీని ప్రస్తుతం సనన్ ఖురేషీ వంటి నాయకులు నడుపుతున్నారు. అయితే ఇదే లక్ష్యంతో మరో గ్రూప్ పనిచేస్తూ ఉంది. దాని పేరు జిఏ సింధ్ ముత్తాహిదా మహజ్, జేఎస్ఎంఎం. ఇది జేఎస్క్యూఎం నుండి విడిపోయి ఏర్పడిన మరో కీలకమైన వేర్పాటువాద సంస్థ. ఇది కూడా పాకిస్తాన్ నుండి విడిపోయేందుకు ఏర్పడిన గ్రూప్. అయితే ఇది సింధ్ స్వాతంత్రం కోసం హింసా మార్గాన్ని ఎన్నుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ గ్రూపును తీవ్రవాద సంస్థగా పరిగణిస్తుంది. అందువల్ల ఈ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు భూగర్భంలో దాక్కున్నారు లేదా బహిష్కరణలో ఉన్నారు. ఈ మధ్య సింధు కల్చర్ డే సందర్భంగా కరాచీలో తీసిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. దానిలో జేఎస్ఎంఎందే ప్రధాన పాత్ర. ఈ విషయం గురించి నేను నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. వీలైతే ఆ వీడియోని కూడా చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరో గ్రూప్ ఎస్ఎల్ఏ, సింధ్ లిబరేషన్ ఆర్మీ. ఇది ఒక సాయుధ వేర్పాటువాద సంస్థ, ఆర్మ్డ్ సెపరేటిస్ట్ గ్రూప్. ఇది సింధు దేశ సాధన కోసం ప్రభుత్వ లక్ష్యాలపై మరియు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అదేనండి సిపిఈసి ప్రాజెక్టులపై దాడులు చేయడం ద్వారా హింసా మార్గంలోనే పయనిస్తూ ఉంది. ఈ గ్రూప్ వాళ్ళకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బిఎల్ఏ వంటి కరుడుగట్టిన ఇతర వేర్పాటువాద గ్రూపులతో కూడా సంబంధాలు ఉన్నాయి. వీళ్ళు పాక్ ప్రభుత్వంపై దాడులు చేసే విషయంలో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ఉంటారు. అయితే సింధ్ రాష్ట్రంలో యాక్టివ్గా పనిచేస్తున్న ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు వేర్పాటువాదాన్ని, అంటే సెపరేట్ సింధు దేశ్ని డిమాండ్ చేయకపోయినా సింధీ హక్కుల కోసం పోరాడుతున్న మరియు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న మరో ముఖ్యమైన పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పిపిపి.
ఇది సింధ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రధాన పార్టీ. ఈ పార్టీ కేంద్రం నుండి సింధ్ హక్కుల కోసం పోరాడుతున్నామని చెబుతుంది. ఇది కాక ముత్తాహిదా ఖౌమీ మూవ్మెంట్ MQM, ఇది ప్రధానంగా కరాచీ మరియు అర్బన్ సింధ్లోని ఉర్దూ మాట్లాడే ముహాజిర్లు అంటే భారతదేశం నుండి వలస వచ్చిన ముస్లిమ్స్ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటుంది. సింధీ జాతీయవాదులు ఈ పార్టీతో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఇండియా నుంచి పాకిస్తాన్ వలస వచ్చిన ముస్లిమ్స్ కాబట్టి ఎల్లప్పుడూ వారిని అక్కడ సెకండ్ గ్రేడ్ పౌరులుగానే చూస్తారు. అక్కడి లోకల్ ముస్లిమ్స్ ఇండియాలో పుట్టి పెరిగి ఈ దేశం తిండి తింటూ పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళకి ఎంతసేపు ఇంకా శత్రుదేశమైన పాకిస్తాన్ని పొగిడే వాళ్ళకి అక్కడికి వెళ్ళి అక్కడ నివసిస్తే గానీ అక్కడి రియాలిటీ వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి అసలు అక్కడ ఏం వాల్యూ ఉంటుందనేది అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కువయ్యేసరికి ఇండియా వాల్యూ వీళ్ళకి అర్థం కావటం లేదు. ఒక్కసారి అక్కడ గడిపి రావాలి కొంతకాలం, అప్పుడు కానీ వీళ్ళ వాల్యూ ఏంటనేది వీళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. ఇక సింధులోని హిందువులు చారిత్రక కాలం నుండి సింధీ సంస్కృతిలో భాగమే. సైద్ధాంతికంగా వారు కూడా సింధీ జాతీయవాదాన్ని, సింధీ గుర్తింపును సమర్థిస్తారు. అయితే హిందువులు పాకిస్తాన్లో మైనారిటీలు అవడం వల్ల తరచుగా దాడులు, బలవంతపు మత మార్పిడులు మరియు వివక్షకు గురవుతున్నారు. ముఖ్యంగా సింధ్ ప్రాంతంలో హిందువుల ఆడపిల్లలను అక్కడి లోకల్ ముస్లిమ్స్ కొందరు బలవంతంగా ఎత్తుకుపోయి బలవంతంగా వారి మతం మార్చి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఆ అమ్మాయిల తల్లిదండ్రులు మరియు బంధువులు వారిని అడ్డుకోవాలని చూస్తే అక్కడి లోకల్ ముస్లిమ్స్ కొందరు వీళ్ళనే తిరిగి కొట్టి ఆ దుర్మార్గులకే సపోర్ట్ చేస్తారు. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసులు పట్టించుకోరు. ఉల్టా బాధితుల మీదే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడతారు. ఎందుకంటే హిందువులు ఇతర మతం వారు కాబట్టి, పైగా వాళ్ళు అక్కడ మైనారిటీలు కాబట్టి. అందరూ సమానమే అని హిందువులు అనుకున్నట్టు పాకిస్తానీ ముస్లిమ్స్ అస్సలు అనుకోరండి. మామూలుగానే పాకిస్తాన్లో మానవ హక్కులు అనేవి ఎడారిలో ఎండమావులు లాంటివి. అలాంటిది ఎల్లప్పుడూ మత విద్వేషంతో రగిలిపోయే పాకిస్తాన్లో హిందువులది నిజంగా చాలా దుర్భరమైన జీవితం అనే చెప్పాలి. భారత్లో మానవ హక్కుల గురించి గగ్గోలు పెట్టే పెయిడ్ బ్యాచ్ మరియు సూడో సెక్యులర్స్ కొందరు ఎక్కడో సుదూర దేశాల్లో జరిగే విషయాలను పదింతలు చేసి చూపిస్తారు కానీ పక్కనే పొరుగు దేశంలో జరిగే ఇలాంటి దుర్మార్గాలు వీరికి అస్సలు కనబడవు, వినబడవు. వాటి గురించి అసలు మాట్లాడరు కూడా. మూడు కోతుల టైప్లో అన్నీ మూసుకు కూర్చుంటారు. అదేం విచిత్రమో మరి. హిందువులు మనుషులు కారా? వారిపై దౌర్జన్యాలు కావా? వారి బాధలు కావా? సింధ్లో హిందువులు ఎదుర్కొంటున్న అనేక దారుణమైన సమస్యల వల్ల చాలామంది హిందువులు భారతదేశానికి వలస వెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ సెపరేట్ సింధు దేశం అనే రాజకీయ వేర్పాటువాద ఉద్యమంలో బహిరంగంగా లేదా చురుగ్గా పాల్గొనడం లేదు. దానికంటే హిందువులు తమ స్త్రీలను, ప్రాణాలను, ఇంకా ఆస్తులను కాపాడుకోవడానికి మరియు మెరుగైన భవిష్యత్తు ఏర్పరచుకోవడంపై దృష్టి పెడుతున్నారు. అంటే పాకిస్తాన్లో సెపరేట్ సింధు దేశం ఉద్యమం అనేది అక్కడి హిందువులది కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ ఉద్యమం ఎవరు చేస్తున్నారంటే, ఇంతకుముందు పైన నేను కొన్ని వేర్పాటువాద సంస్థల గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. వాటిని స్థాపించిన వారే కాక వాటిని నడుపుతున్న వారంతా కూడా ముస్లిమ్సే. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది ఫ్రెండ్స్? పాకిస్తాన్లో ప్రత్యేక సింధు దేశం కావాలనే డిమాండ్ ప్రధానంగా సింధీ ముస్లింల డిమాండ్. సింధు దేశం ఉద్యమం అనేది ప్రధానంగా సింధీ భాష మాట్లాడే మరియు స్థానికంగా ఉన్న సింధీ ముస్లింలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే సెపరేట్ సింధు దేశం అనే డిమాండ్ కేవలం ముస్లిం మతపరమైన డిమాండ్ కాదు. ఇది భాష, సంస్కృతి మరియు స్థానిక హక్కుల కోసం చేసే పోరాటం. మరి సింధీ హిందువులను కూడా ఉద్యమానికి మద్దతుగా కలుపుకొని పోవాలిగా. అందుకని అన్నమాట. ఒకప్పుడు భారత విభజన సమయంలో కూడా అలాగే జరిగింది. అవసరానికి ముందు అందరినీ కలుపుకున్నారు, ఆ తర్వాత దులుపుకున్నారు. పాక్లోని హిందువులు అనుభవపూర్వకంగా ఇది తెలుసుకున్నారు కాబట్టి సెపరేట్ సింధు దేశ్ అనే డిమాండ్ సింధులోని హిందువుల డిమాండ్ మాత్రం ఎంత మాత్రం కాదు ఫ్రెండ్స్.
ఈ సీక్రెట్ని ఎవ్వరూ చెప్పకపోయినా సరే ఇదే నిజం, నిప్పు లాంటి నిజం. సో సపరేట్ సింధు దేశం ఏర్పడితే సింధులోని మెజారిటీ అయిన ముస్లిమ్స్ సింధ్ని మరో ముస్లిం దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తారు కానీ సెక్యులర్ దేశంగా మాత్రం ఉంచరు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో దేశాల చారిత్రక ఉదాహరణలను మనం చూసాము. పొరుగున ఉన్న పాక్ మరియు సెక్యులర్ ముసుగు వేసుకున్న బంగ్లాదేశ్లతో సహా. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది, మరి ఇలా అయితే భారత్లో సింధు కలుస్తుందా లేదా అని. సింధు వాళ్ళు భారత్లో కలవడం అనేది ఒక రకంగా ఇంపాసిబుల్ అనే చెప్పాలి. భారతదేశం కానీ ఒకవేళ సెపరేట్ సింధు దేశం ఏర్పడడానికి సహకరించినా సరే అప్పుడు సింధ్ తన అవసరం తీరాక భవిష్యత్తులో మరో బంగ్లాదేశ్లా వెన్నుపోటు దేశంలా మారే అవకాశం లేకపోలేదు. అందువల్ల మన నాయకులు ఆచితూచి అతి జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆఫ్ కోర్స్ ఇప్పటి మన దేశ రాజకీయ నాయకులు ఇలాంటి కఠినమైన విపత్కరమైన విషయాలను డీల్ చేయడంలో, అలాగే ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడంలో సిద్ధహస్తులు అనుకోండి. చూద్దాం ఏం జరగబోతుందో. హోప్ ఫర్ ద బెస్ట్. ఇది ఫ్రెండ్స్ విషయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత వచ్చే గంట బొమ్మ మీద క్లిక్ చేసి ఆల్ నొక్కండి. అప్పుడు నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి అన్నమాట. రైట్, ఓకే, గుడ్ డేస్, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.